ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈ దినము మనం ధ్యానం చేయుచున్న అంశము, దేవుడు ఎల్లప్పుడూ ఎప్పుడూ ఆలస్యము చేయడు. దేవుడు ఎప్పుడు ఆలస్యము చేయడు. దానికి గాను మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 1-11 వచనాలు మన సువార్తలో వ్రాయబడిన వాక్య భాగాన్ని చూద్దాము. ఇక్కడ మరియ పరిచార చేయుచున్న మార్త అను వారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒక్కడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లుండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజర్ను ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనము యోదయకు తిరిగి వెళ్ళుదము అని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ల కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదవా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడుడని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా, అప్పుడు మరి ఆయన వారితో ఆ విధంగా చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఉన్నారు. ఈ సంగతులు మరి జరిగిన ఈ పరిస్థితి అంతా మనకి ఇదివరకే తెలుసు. అలా వెళ్తున్నప్పుడు అక్కడున్న శిష్యులు, అక్కడికి ఎందుకెళ్తాం ప్రభువా, అక్కడ ఆల్రెడీ నిన్ను రాళ్ళతో కొట్టి చంపటానికి ప్లాన్ చేశారు కదా అని చెప్పినప్పుడు 15వ వచనంలో, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. ఎందుకని? లాజరు ఆల్రెడీ చనిపోయాడని మెసేజ్ వచ్చినప్పుడు 14వ వచనంలో, కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమ, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదాము అని తన తోడి శిష్యులతో చెప్పాను. ఈ వాక్యాన్ని నేను ఎందుకు యాడ్ చేసి చదువుతున్నానంటే, ఒక గురువు గారి దగ్గర శిష్యులు ఉన్నారంటే, గురువు గారితో మరి వారు ఉండవలసిన విధానం, గురువుగారు ఏమవుతుందంటే వారు కూడా దాంట్లో ఇదే అవ్వాలి. అంతేగాని సేఫ్టీ చూసుకుని మరి సైడ్ అయిపోవటం గాని, ఎస్కేప్ అయిపోవటం అని కాదు. యేసుప్రభువుకి తెలుసు అక్కడికెళ్తే కొన్ని సమస్యలొస్తాయని. శిష్యులందరూ బాబోయ్! అక్కడికెందుకు అంటున్నారు. అప్పుడు తోమా గురించి 3 చోట్ల బైబిల్‌లో వ్రాయబడి ఉంది. ఇదొకటి. ఒకటేమో డౌట్ అడిగాడు 14వ వచనంలో, 14వ అధ్యాయంలో. ఇక్కడేమో 11వ అధ్యాయంలో, డోంట్ వర్రీ, మనం ఆయనతోటి చనిపోవడానికైనా రెడీగా వెళ్దాం. అది శిష్యత్వం యొక్క విలువలు. ఈ రోజుల్లో కొంచెం ఏమన్నా తేడా జరిగేటప్పటికి వదిలేస్తుంటారు. అందుకని యేసు ప్రభు గెత్సెమనే తోటలో, మీరు ఎవరిని వెతుకుచున్నారు? యేసుని. ఓకే, నేనే ఆయన్ని, నన్ను పట్టుకోండి, నా శిష్యుల్ని వదిలిపెట్టేసేయండి అని. హిస్ కన్సర్న్ ఈజ్ ఫర్ హిస్
డిసైపుల్స్. ఆయన తన శిష్యులను రక్షించడానికి కొరకు ఇక్కడ మనం నాయకత్వపు విలువలు చక్కగా గమనించవచ్చు. యేసేమో తన శిష్యులకి ఏ విధమైన అపకారము గాని, ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని ఆయన ఆలోచిస్తున్నారు. శిష్యులేమో కొంతమంది వెనక్కున్నా, లేదు మనం ఆయనతో కలిసి చనిపోదాం. చావైనా, బ్రతుకైనా నీతోనే అని అన్నట్టు ఇక్కడ మరి ఈ యొక్క తోమ ఆయనను గురించి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసు చెప్పినది మనము గుర్తుంచుకొనవలెను. ఆయన చెప్పినది గుర్తుంచుకొనుము. మీరు నా స్నేహితులు. అదెక్కడ చెప్పారు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పారు. మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. కాబట్టి నేను మీకు ఆజ్ఞాపించినది మీరు చేసినచో అప్పుడు మీరు నన్ను ప్రేమించిన వాళ్ళవుతారు. మీరేమో నేను చెప్పిన ఆజ్ఞలనేం ప్రేమించకపోతే ప్రభువా ప్రభువా అంటే నన్ను ప్రేమించిన వాళ్ళు కారు. కాబట్టి మనము ఆయన ఆజ్ఞాపించినది మనం చేసినప్పుడు మీరు క్రీస్తును ప్రేమించినచో మీరు యేసుకు స్నేహితులు అయినచో. ఈ ఆజ్ఞలు గైకొన్నప్పుడు మనం క్రీస్తును ప్రేమించినప్పుడు మనము ఆయనకు స్నేహితులుగా ఉంటాము. అయితే మనము ఒకదానికొకటి ఇబ్బంది పడుతూ ఉంటున్నాం. అంటే మన జీవితంలో ప్రతి క్రైస్తవ జీవితము కూడా శ్రమలతో కూడిన జీవితం. ఇట్స్ నాట్ ఎ సాఫ్ట్ లైఫ్. ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. అయితే క్రైస్తవ జీవితం నిత్యము కష్టాలతో. చాలామందికి బాప్తిస్మం తీసుకున్న వెంటనే కష్టాలు ప్రారంభమవుతాయి. ఎందుకని? సైతాను ఆ విధంగా మరి శోధిస్తది. ఆ శోధనలో మనం ఎంతవరకు నిలబడతాం అని మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటది. యేసు ప్రభువునే టెస్ట్ చేసింది. నువ్వు చూడు ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను. నాకొక్కసారి కాళ్ళకు మొక్కు అంటుంది. మనము మరి ఆ విధమైన టెస్టుల్ని జాగ్రత్తగా భరించి తట్టుకోవాలి. అదే క్రైస్తవ జీవితంలో ఉన్న శ్రమలు. అందుకని మనం ఒకదానికొకటి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తే ఒక కారణము చేత ఆయన ఆలస్యము చేసినది. దేర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ హిజ్ డిలే. ఇప్పుడు యేసు త్వరగా వచ్చును. వచ్చువాడు ఆలస్యము చేయడు. నేను చిన్నప్పుడు 3వ తరగతి చదువుతున్నప్పుడు మా ఇంటికొచ్చే ఒక బోధకురాలు పాడేది. వచ్చువాడాలస్యము చేయడు, త్వరగా మేలు కొందము పెండ్లి సంగమా అని పాడుతూ ఉండేది. అప్పుడే నేను గుర్తుపెట్టుకున్నాను. వచ్చువాడు ఎప్పుడు కూడా ఆలస్యము చేయడు. హీ నెవర్ డిలే. అయితే దానికి ఒక రీజన్, స్పెసిఫిక్ రీజన్ ఉంటది. అది మన జ్ఞానానికి అతీతము. మనం ఆలోచన వేరు. దేవుని యొక్క ఆలోచనలు వేరు. ఇక్కడ స్వంత విషయంలో ఆ 2 రోజులు వేచి ఉండవచ్చును. ఎందుకని? మీరిక్కడ వాక్యం చూస్తే ఆహ్, యేసు అది విని తర్వాత ఆయన తాను 6వ వచనంలో అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. కాబట్టి ఆ 2 రోజులు వేచి ఉన్నారాయన. దానికి ఒక రీజన్ ఉండుంటది. ఆయన ఒక కారణము నిమిత్తము ఆలస్యం చేశాడు. హీ డిలేడ్. ఆయన కొరకు మనము వేచి ఉండవలెను. మనము వేచి ఉందము. ఎందుకంటే ఆయన ఎందుకు ఆలస్యం చేశాడనేది ఈ దినం మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనకు అన్ని పనులు చేయగల సర్వశక్తి ఉన్నది. అది దేవుడు తండ్రి స్వయంగా ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. అదే శక్తి ప్రభువు మనకి కూడా ఇచ్చి ఉన్నాడు. పరలోకంలోను, భూలోకంలోను నాకు ఏ అధికారం ఉందో ఆ సర్వాధికారాన్ని నేను మీకు అనుగ్రహించుచున్నాను. ఐఎమ్ ఎంపవరింగ్ యూ. అయితే మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నా దగ్గర నుంచి ఈ యొక్క అధికారాన్ని తీసుకోండి అన్నారు. కాబట్టి సువార్త ప్రకటించుచున్న మనం అందరికీ దేవుడు ఈ అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఆయన కొరకు మనము వేచి ఉండము.
ఆయన కొరకు మనము వేచి ఉన్నాము. క్రైస్తవ జీవితంలో వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కోర్స్ వ్యక్తిగతంగా నేను కూడా ఎక్కువ వెయిటింగ్ చేయలేను. అది నా బలహీనత. ఎందుకంటే ఒక్కొక్కసారి అంటే యంగ్ స్టేజ్‌లో సిటీ బస్ కోసం కూడా వెయిట్ చేయకుండా వెంటనే ఆటోలో వెళ్ళిపోవటం, లేదా క్విక్‌గా డెస్టినేషన్ చేరుకుంటానికి వేచి ఉండకోకుండా ఎక్కడ త్వరగా వెళ్ళటం, ఇది ఒక అలవాటుగా అయిపోయింది. అంచేత ఆ వేచి ఉండటం అనేది నాలో కూడా మరి ఒక బలహీనత అయిపోయింది. ఈ దినం వాక్యం ద్వారా మనం అందరం సంధించబడుతున్నాం. ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్. వెయిటింగ్ అనేది మన జీవితంలో నేర్చుకోవాలి. ఆయన రాక కొరకు మనము కనిపెట్టుచు ఉండవలెను. ఎదురు చూచుచుండవలెను. క్రిస్మస్ ఈస్ ద సీజన్ ఫర్ వెయిటింగ్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడే సమయము, ఎదురు చూచు కాలము, వేచియుండు కాలము. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఆలస్యము చేయడు. ఇది మన టైటిల్ ఈరోజు. ఇక్కడ ఆయన ఎందుకు ఆలస్యం చేశానో మొదటి అంశం. 3 అంశాలు ఇక్కడున్నాయి. ఆయన ఎందుకు ఆలస్యం చేశాడు? ఆయనకు అన్ని పనులు చేయగల సామర్థ్యం, శక్తి ఉంది. ఆయన కొరకు వేచి ఉండవలెను అని ఈ 3 అంశాలు ఈ దినం మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిది ఆయన ఎందుకు ఆలస్యము చేశాను? వై హి డిలేడ్? అంటే ఇక్కడ చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఇది కొంచెం మనకి అర్థం కాని విషయం కింద ఉంటది. ఎందుకంటే అంతకుముందు వచనాల్లో యేసు అక్క చెల్లెళ్ళైన మార్తను, మరియను, అతని సహోదరుడైన వారి సహోదరుడైన లాజర్‌ను ప్రేమించెను. తర్వాత యేసు ప్రభు చివరి దినాల్లో, చివరి వారం రోజు బేతనీ నుంచి యెరూషలేముకి వెళ్ళి, పగలంతా యెరూషలేములో స్పెండ్ చేసి, మరలా సాయంత్రం బేతనీకి తిరిగి వస్తున్నప్పుడు, మరి బేతనీలో ఒక దినము వీరింట బస చేశారు. ఇప్పుడు మనం ఫర్ గుడ్ కువైట్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మనల్ని అందరూ ఇన్వైట్ చేస్తుంటారు. ఏదో మనతో కొంతసేపు స్పెండ్ చేయటానికి. ఆ విధంగా మరి ఆయన ఆ చివరి వారమంతా కూడా ఈ బేతనీ గ్రామంలో తెలిసిన వాళ్ళతో ఆయన సమయం గడిపినట్టుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. అతడు రోగి అయి ఉన్నాడని మెసేజ్ పంపించారు. ఎవరైనా ఏంటంటే సీరియస్‌గా ఉన్నారు బాబు తొందరగా రండి వచ్చి చూడండి అని కబురు పంపిస్తారు. అయితే యేసుకి అది తెలుసు. అది ఎంత సీరియస్సో తెలుసు. అన్నీ తెలిసి కూడా ఆయన 2 దినాలు ఇంకా అక్కడే నిలిచి ఉన్నాడు. ఎందుకంటే యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. కొన్ని సార్లు ఒక పుట్టి గుడ్డివాడిని యేసుప్రభు మరి చూచినప్పుడు చాలామంది అడిగారు. ఇతనికి అంధత్వం ఎందుకొచ్చింది? ఇతని తల్లిదండ్రులేనా పాపం చేశారా? ఒక్కొక్కసారి తల్లిదండ్రుల పాపం బిడ్డల మీద కొడతానని మరి చెప్పారని, తల్లిదండ్రులు పాపం చేయటం వల్ల ఇతను గుడ్డివాడా అంటే కాదు. మరి ఎందుకు గుడ్డివాడయ్యాడు? వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్ అని అడిగినప్పుడు అతడు దేవుని మహిమపరచబడు నిమిత్తము మరి గుడ్డివాడిగా పుట్టాడు. ఆ తర్వాత అతనికి చూపు వచ్చింది. ఎందుకని? అక్కడ దేవుని కార్యము జరగబడింది. అందువలన మరి ఇక్కడ ఆయన ఎందుకు ఆలస్యం చేశారు అని చూస్తే, ఆయన వేచి ఎదురు చూచింది. అంటే డిలే చేసి, డ్రాగ్ ఆన్ చేసి 2 దినాలు అక్కడే ఉండటంలో ఆయన యొక్క ఉద్దేశ్యము ఏంటంటే, ఆయన మహిమను కనపరచుటకు. వాట్ ఈస్ హిస్ కెపాసిటీ? మనకి మరి చక్కగా మన భాషలో మనం జోక్‌గా మాట్లాడుకోవాలంటే, ఒక్కొక్కసారి
వడ్డించేవాడు మనోడైతే చివరిలో ఏ పంక్తిలో కూర్చున్నా పర్వాలేదు కదా అని కంగారు పడరు. ఇక్కడ యేసు ప్రభు డిలే చేశారు. ఏంటంటే ఆయన మహిమను వ్యక్తపరచటానికి ఫర్ ద రైట్ టైం, సరి అయిన సమయము కొరకు ఆయన ఎదురు చూచుచూ వేచి ఉన్నారు. మరి మన సహనము నేర్పుట కొరకు, ఇది నేను ముందే చెప్పాను. మనకు వెయిటింగ్, సహనం, ఆ వెయిటింగ్‌లో ఆ సహనాన్ని నేర్పటం కొరకు, మనల్ని బలపరచటం కొరకు, స్ట్రెంగ్థెన్ చేయటం కోసం, ఆత్మీయంగా మనలను బలపరచటం కొరకు, మన దృష్టిని ఆకర్షించుటకు, హి వాంట్ టు డ్రా అవర్ అటెన్షన్. ఏంటంటే మనకు ఒక్కొక్కసారి కొన్ని డిలే అయ్యే కొద్దీ మరి మనం ఇంకా ఆయనకు దగ్గర అవుతూ ఉంటాం. ఎందుకని? మన దృష్టి ఆయన వైపు కేంద్రీకరించబడుతుంది. మనం సిలువ ధ్యానాల టైంలో సిలువ వైపు మన గురి పెట్టి, సిలువ వైపు మనం ఆకర్షించబడేటట్టు, సిలువే నాశరా నాయనోరా, నీ సిలువే నాశరా అని మనం చక్కగా పాడతాం. సిలువను చూచు కొలది శిరసమాన అని మనం సిలువ వైపు ఈ 40 దినాలు ఆకర్షితులమయ్యాం. మన దృష్టి, మన ఫోకస్ అంతా కూడా సిలువ వైపే ఉన్నది. ఆయనపై మనకు ఉన్న నమ్మకాన్ని పెంపొందించటానికి చాలామంది అంటారు, "ఆ! ఏముంది ఇంకా? ఏం చేస్తాడేంటి మీ దేవుడు? ఏదో ఒకటి చూసుకో" అని మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు చాలామంది. అటువంటి సమయంలో లేదు, నా దేవుడు నమ్మకమైన దేవుడు. ఒకసారి వాగ్దానం చేస్తే తప్పని దేవుడు. నిన్న, నేడు, రేపు ఒకే రకంగా ఉన్న దేవుడు అని ఒక చక్కటి విశ్వాసంతో కూడిన నమ్మకాన్ని మనలో పెంపొందించడానికి, ఆయనపై మనకు విశ్వాసమును పెంపొందించటానికి. నమ్మకం ఉందనుకోండి, ఇంక నాకు భరోసా ఉంది, నా దేవుడు ఇది నాకు చేస్తాడు. ఐ హావ్ నో ప్రాబ్లమ్ అని మనం చెప్పే పరిస్థితికి మనలను తీసుకువెళ్ళటానికి, టు డెవలప్ సచ్ పేషెన్స్, టు డెవలప్ సచ్ ఫెయిత్, టు డెవలప్ సచ్ ఆహ్, ఈ అట్రాక్షన్, స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా మరి ఆయన మన కొరకు మా ఎదురు చూచుచు మనలో ఇవన్నీ డెవలప్ చేయటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం నుంచి, దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. వెయిటింగ్ చేసే వాళ్ళందరూ ధన్యులు. ఆయన కొరకు కనిపెట్టుకుని వారందరూ. మరి మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఏమని ఉంది? ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తెరిచిన ఎడల నేను వానితో, వారు నాతో భోజనం చేయుటకు మరి సిద్ధమనేసి అక్కడ వాక్యం చెప్తుంది. మనం పాట పాడుతా ఉంటాం. హృదయమనుడు తలుపు నొద్ద యేసు నాథుండు నిలిచి ఉన్నాడు. ఎంతసేపు విసిగింతురు మీరు? ఎంతసేపు వెయిట్ చేపిస్తారు ఆయన్ని? అని అక్కడ వెయిటింగ్ గురించి మరి ఆయన మన కోసం వెయిట్ చేస్తున్నాడు. దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరూ ధన్యులు. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. హీ నెవర్ డిలే. ఆయన ఆలస్యం చేయడు. నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. దేని గురించంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆ పై వచనం నాకు సరిగా
కనిపించట్లేదు. నేను బైబిల్ నుంచి తీసి చూసి చెప్తున్నాను మీకు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును కరుణింపవలనని, కావున మీరు ఆయన యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. వై హీస్ డిలేయింగ్? మరలా ఇక్కడ మీ యందు దయ చూపవలెనని. ఎవరి యందు? మన యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. అది ఆయన ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం. ఎందుకని? మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. ఎంతసేపు తలుపునొద్ద నిలువబెట్టి ఏడ్పింతురు అతని అని చక్కటి పాట మనం విన్నాం. అంచేత ఈజ్ వెయిటింగ్. ఆయన నిలబడి ఉన్నాడు. అయితే మనము మన యందు దయ చూపవలనని ఆయన ఆలస్యం చేయుచున్నాడు. ఇంకా కొద్ది సమయం ఇస్తే సొదొమ గొమొర్రాలు నాశనం చేసేటప్పుడు కూడా ఇంకా ఎవరైనా మారు మనసు పొందుతారేమో అని వెయిట్ చేసి వారిని ఉద్దేశించి ఆయన వెయిటింగ్ చేశారు. ఇక్కడ మరి సియోన్లో ఉండే జనానికి ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అని తెలియజేస్తున్నారు. మరి అదే విధంగా ప్రభువు నీకు క్లేశాన్న స్నానమును క్లేశాన్న పానములా ఇచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. తీసుకుని తినవలసి వచ్చినది. 21వ వచనంలో అది తెలియజేయబడింది మనకి. తీసుకొని, ఇది రాంగ్‌గా ప్రింట్ అయింది. తీసుకొని తినవచ్చినదని. నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. డోంట్ గో దట్స్ వే. డోంట్ గో దట్స్ వే. మనం ఏమనుకుంటామంటే సిక్స్త్ సెన్స్ చెప్పేస్తుంది నాకు. ఇది చెయ్యొద్దని, అది చెయ్యొద్దని అని అనుకుంటూ ఉంటాం. కానీ మనకు దేవుడు ఒకవేళ మనం ఎక్కడైనా తప్పటడుగు వేస్తుంటే ఆయన మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఎవరైనా బోధకులు దాగి ఉంటే వారు మన కళ్ళ ముందుకి ఆ బోధకులను మనం చూస్తదము. మరి ఒక వాక్యము యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఏమని తెలియజేయుచున్నారంటే 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. అవర్ థాట్స్ ఆర్ డిఫరెంట్. దేవుని యొక్క తలంపులు వేరు. అందుకనే మనం ఎప్పుడైనా ఏదన్నా జరగకూడని కొన్ని జరిగినప్పుడు అప్పుడేమంటామంటే, ప్రభువా ఇది నీ చిత్తమని మేము అంగీకరించుచున్నాము. మా తలంపు వేరు, నీ తలంపు వేరు. ఇది నీ ప్రణాళిక, నీ చిత్తమై ఉన్నదని మేము అంగీకరించుచున్నామని చెప్తుంటాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఆయన ఎందుకు లేట్ చేశారు? ఎందుకు ఆలస్యం చేశారు? అని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, లాజరుకి బాగోలేదు. ఒంట్లో బాగోలేదు. మరి లాజరుకు ఎంతో ప్రియమైన బంధువు యేసు ప్రభు. లాజరును అక్కచెల్లెలిద్దరిని ప్రేమించినవాడు. కాబట్టి ఈ సమయంలో ఫస్ట్ రావాల్సింది ఎవరంటే యేసు అని వెంటనే వారు మెసేజ్ పంపించారు. పంపిస్తే యేసు ప్రభు అక్కడే 2 రోజులు డిలే చేశాడు. దీంతో మానవ మాతృలంగా మనము మెసేజ్ అందినా కూడా చూడు రాలేదు అనే నెపం వేసే తత్వం మనది. అయితే యేసు ప్రభు మరి ఆయన మహిమ
కనపరచటానికి అక్కడ డిలే చేశారు. మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇది యెషయా భక్తుని ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా 700 సంవత్సరాల ముందే మరి దేవుడు మనకి ఈ వాక్య భాగాల్ని వ్రాయించి ఉన్నారు. ఆయనకు అన్ని పనులు చేయగల శక్తి ఉన్నది. అన్ని పనులు చేయగల దేవునిని మనము సేవించుచున్నప్పుడు మరి మనలను మనము ఎందుకు బాధ పెట్టుకొనుచున్నాం? మిమ్ములను మీరు ఎందుకు బాధ పెట్టుకొనుచున్నారు? అంటే దేవునికి సమస్తము సాధ్యమే. అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరలా దేవుడు మన కొరకు ఎందుకు వేచి ఉన్నాడు? ఆయనపై మన నమ్మకాన్ని పెంపొందించుటకు. ఆయనపై మన విశ్వాసమును పెంపొందించుటకు. మనకు సహనము నేర్పుట కొరకు. మనమేంటి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళి ఒక టాబ్లెట్ ఇస్తే అది యేసుకుంటే వెంటనే నయమైపోవాలి. అటువంటి మనస్తత్వం మనది. మీ సహనము నేర్ నేర్పుట కొరకు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఆయన దీనిని చేయలేదని, చెయ్యలేడని అర్థము కాదు. మనకేదన్నా పరిస్థితి బాగోలేదనుకోండి, మనం దేవునికి మనవి చేస్తాం. దేవునికి ఇందాక ఇక్కడ వ్రాయబడి ఉంది కదా! మరి ఆయన మనం ఏదైతే నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఈ వర్డ్ పట్టుకుని మనం నేనింత ప్రార్థన చేశానే, అయినా నాకెందుకు తగ్గించట్లేదు ఈ వ్యాధి? వై హీస్ డిలేయింగ్? ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? వాట్ ఈస్ ద రీజన్? అని మనం డబుల్ మీనింగ్స్ తోటి ఒకటే బాధపడిపోతుంటాం. మిమ్మల్ని మీరు ఎందుకు బాధ పెట్టుకొనుచున్నారు? వై యు ఆర్ వర్రింగ్ టూ మచ్? ఆయన దీనిని చేయలేదనా లేదా చెయ్యలేడనా మీ యొక్క ఉద్దేశం? అది మీకు అర్థం కాదు. లేదా మనకి మరి యేసు ఎప్పుడూ కూడా ఒక్కటే. ఆయన శక్తి ఒకటే. ఆయన మారడు. కొన్ని మరి స్టాండర్డ్స్ ఉంటాయి. కాల్గేట్ ఉంది. ఆ కాల్గేట్ ఏ దేశంలో తయారైనా అది ఒకే స్టాండర్డ్‌లో ఉంటుంది. మన దేవుడు ఎప్పుడు నిన్న, నేడు, రేపు మారని దేవుడు, ఒక్కడే దేవుడు. ఆయన శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయి. అన్నిటినీ సమర్థించగలిగే శక్తిమంతుడు మన దేవుడు. అన్ని ప్రదేశములలో, అన్ని సంఘములలో, అన్ని ఇండ్లలో, అన్ని వ్యాపారములలో ఇది మనం తీసుకుంటే ఆయన శక్తి ఒకే రకంగా ఉంటుంది. అయితే కొన్ని సంఘాల వారు కొన్ని సంఘాలకొచ్చి, "ఈ సంఘంలో అసలు వాక్యమే లేదండి. ఈ సంఘంలో అసలు పరిశుద్ధాత్మే లేదండి" అని కామెంట్ చేస్తుంటారు. అలా కామెంట్ చేసేవారు ముందు వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. టెస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. దాన్నేమంటారంటే కాలిబ్రేషను అని అంటారు. సాంకేతిక పనిముట్లు కొన్ని అవి 6 నెలలకి, సంవత్సరానికి ఒక్కొక్కసారి కాలిబ్రేషన్ అని చేపిస్తా ఉంటారు సర్టిఫికేట్. ఆ కాలిబ్రేషన్ సర్టిఫికేట్ ఉంటేనే అది చెల్లుతుంది. సపోజ్ మరి మనం షుగర్ చెక్ చేసుకుని కాదు గానీ ఆహ్, కొన్ని కార్ స్పీడ్ గానీ, లేదంటే మరి అగ్నిమాపక ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ గానీ, అవి సరిగా పనిచేస్తున్నాయా లేదా? అదే పద్ధతిలో పనిచేస్తున్నాయా లేదా? ఈ టైంకి ఇంత గ్యాస్ బయటికి విడుదల చేస్తుందా లేదా అని కాలిబ్రేషన్ సర్టిఫికేట్ దానికి జారీ చేయబడుతుంది. దేవుని సన్నిధిలో కూడా మనము దేవునితో సహవాసం చేసేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకొనొచ్చు. మన విశ్వాసం ఏ లెవెల్‌లో ఉందో, తగ్గిపోయిందో, పైకి వెళ్ళిందో, లేదా మనము మహిమలో నుంచి అధిక మహిమలోకి వెళ్ళామో
లేదా వెనక్కి జారిపోతున్నామో క్యాలిబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఆ సంఘంలోనికి వెళ్ళి, ఈ సంఘంలో వాక్య బోధలు ఏం బాగోవండి అంటే, అసలు ముందు నీకేం వాక్యం తెలుసు అనేది నువ్వు, నేను సరిచేసుకోవాలి. చాలామంది బోధకులు కూడా ఏం చెప్తారంటే, ఈ సంఘానికి వస్తేనే పరలోక రాజ్యంలోనికి వెళ్తారు. వేరే సంఘానికి వెళ్తే పరలోక రాజ్యానికి వెళ్ళరు అని తేల్చి చెప్పేస్తుంటారు. మరి ఆ విధంగా కాకుండా దేవుడు ఎక్కడ ఏ ప్రదేశంలో చూడండి, నమాజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఆ టైం అయినప్పుడు ఎక్కడ ఎక్కడ ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్‌లో అది వేసి ఆ కార్పెట్ లాంటిది నమాజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ విషయంలో నేను మీకు ఒక చిన్న అవగాహన ఇస్తాను. ఒక ప్యాసింజరు కువైట్ నుంచి, నేను ఊరినే జోక్‌గా చెప్తున్నాను మీకు బాగా అర్థమవటం కోసం. అన్ని సంఘాల్లో ఈ సంఘానికొస్తేనే మీరు రక్షించబడతారు. ఫలానా సంఘానికెళ్తే రక్షించబడలేదు. లేదా కొంతమంది ఏం చెప్తారంటే, నేను ఇదివరకు ఒక సంఘంలో ఉన్నప్పుడు అక్కడ రక్షణ లేదండి. ఈ సంఘంలోకొచ్చిన తర్వాత నాకు రక్షణ కలిగింది అని చెప్తారు. రక్షణ కలగటం, కలగకపోవడం అనేది నీ ప్రాబ్లమ్. సంఘం ప్రాబ్లమ్ కాదు. ఈ సంఘపు పునాది క్రీస్తే సాదీశుడే. ఒక్కటే రక్తము, ఒక్కటే బాప్తిస్మము, ఒక్కటే విశ్వాసము. అంతేగాని సూపర్ డీలక్స్ సంఘం, పాసెంజర్ సంఘం ఇలాంటియి ఏమీ కాదు. సంఘాలన్నీ ఒకటే. కొన్ని తారతమ్యాలుంటాయి. అయితే అయి వేరు. అందుకని ఒక పాసెంజర్ కువైట్ నుంచి ఇండియా వెళ్తున్నాడు హైదరాబాద్‌కి. అయితే ఆహ్, ఇదివరకు ఒక 15 సంవత్సరాల క్రిందట ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో బిజినెస్ క్లాసు, ఎకానమీ క్లాసు ఉండేది. ఉన్నప్పుడు మరి ఆ క్యాండిడేట్ వచ్చి తన సీటు 27 25 అయితే అతను వచ్చి ఫస్ట్ రోలో ఉన్న సీట్‌లో కూర్చున్నాడు. అదేంటంటే బిజినెస్ క్లాస్. కూర్చుని నేనిక్కడి నుంచి మరి వేరే వాళ్ళొచ్చారు. "ఇది మా సీట్ బాబు" అంటే, "లేదు ఇది నా సీట్" అన్నా. "ఏది నీ టికెట్ చూపించు" అంటే, ఆ టికెట్ మీద 27, 28 ఉంటే, "లేదు నా సీట్ ఇదే. నేనిక్కడే కూర్చుంటాను" అన్నాను. ఎవరు చెప్పినా లేవట్లేదు. "మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. నేనిక్కడే కూర్చుంటాను" అంటాడు. అందరికి అర్థం కాలేదు. ఎయిర్ హోస్టెస్ ఎళ్లి ఎంతో చక్కగా బ్రతిమాలింది. ఇంకొకళ్ళొచ్చి పైలటొచ్చి చెప్పాడు స్వయాన. "బాబు వెనక్కి వెళ్లి కూర్చో టైం అయిపోతుందంటే" వాడు కదలలేదు. అప్పుడు ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చి అతని పక్కన కూర్చొని ఏమని చెప్పిందో తెలుసా? "నువ్వెక్కడికెళ్తున్నావు బ్రదర్" అని అడిగింది. అడిగితే నేను హైదరాబాద్ వెళ్ళాలి అన్నాను. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, "హైదరాబాద్ ఎళ్ళాలంటే ఈ సీట్‌లో కూర్చుంటే హైదరాబాద్ వెళ్ళవు. ఆ వెనకాల నీ సీటు అది హైదరాబాద్ ఎళ్తది. ఇది హైదరాబాద్ వెళ్ళదని" చెప్పింది. వెంటనే అతను లేచి ఆ వెనక సీటుకి వెళ్ళాడు. ఆ విధంగా కొంతమంది ఇక్కడి మనుషుల్ని ఆ సంఘంలోకి, ఆ సంఘంలో వాళ్ళు ఈ సంఘంలోనికి చేర్చడానికి, ఈ సంఘంలో ఉంటేనే రక్షణ, ఈ సంఘంలో ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తారు అని పొల్లి మాటలు చెప్తూ ఉంటారు. మనము చూడవలసింది దేవునిని. ఏ సంఘంలో ఉన్నా సరే మనము ఆరాధించేది ఒకే దేవుడు. యేసు ఒక్కడే. ఆయన శక్తి ఒక్కటే. ఆయన మారడు. ఇక్కడ మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సాధ్యము అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్పెను. అది ఎక్కడ చెప్పారంటే ఆయన రూపాంతరం చెంది మరి కిందకు వచ్చినప్పుడు ఆయన శిష్యులు అడిగినప్పుడు, "ఇది ఎలా సాధ్యమైంది నీకు?" అని చెప్పినప్పుడు ఆయన కొన్ని వివరిస్తూ చెప్పారు. 1, 2 సన్నివేశాల్లో. మరొకటి అంటే వారి యొక్క విశ్వాసం గురించి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇవన్నీ సాధ్యమవుతాయి అని చెప్తూ తన శిష్యులకి ఆయన ఎడ్యుకేట్ చేశాడు. మరొకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం చూస్తే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఒకడు చచ్చిపోయాడు. ఎవరో యూదా. అప్పుడు వారు ఆయనను చూచి
ఆయనకు మ్రొక్కిరి కాని కొందరు సందేహించిరి. ఆయన చెప్పారు అన్నీ నేను ఆరోహణం అవుతున్నాను, మీరు ఇవన్నీ చూడండి. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది, అది నేను మీకు ఇస్తున్నాను. ఇవన్నీ చెప్తే కొంతమంది మరి ఆయనను మ్రొక్కారు, కానీ కొంతమంది సందేహించారు. అందరూ కూడా ఆయన్ని మ్రొక్కారు. ఎందుకంటే ఆయనతో కలిసి వారు జీవించారు కాబట్టి మ్రొక్కారు. అందులో కొంతమందికి డౌట్లు వచ్చినాయి. ఈ రోజున మనలో ఎవరైనా అటువంటి డౌట్ మాస్టర్స్ ఉంటే ఇది చక్కని సమయం. దేవుడు ఆలస్యము చేయడు. ఆలస్యం ఎందుకు చేస్తాడంటే మనము ఆయన తట్టు తిరిగేంత వరకు ఆయన ఆలస్యం చేస్తాడు. ఇందులో సందేహం ఏదీ లేదు. అయితే ఇక్కడ కొంతమంది సందేహించారు. అంటే మనం క్రైస్తవులమే, యేసుప్రభు బాగు చేసేస్తాడు అన్నీ విశ్వాసిస్తాం. కానీ ఎవడో వచ్చి చెప్తాడు, నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావేటి? యేసుప్రభు బాగు చేస్తాడని ఇంకా నీకు నమ్మకంతోటి ఉన్నావా? పలానా చోటకి వెళ్ళి ఆ మందు వాడొచ్చు కదా, ఈ మందు వాడొచ్చు కదా అని చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అయితే ఇక్కడ చూడండి, మనము మరి ఆ విధమైన డౌట్స్ తోటి కాకుండా దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఇప్పుడు మనం వీడియో క్లిప్ చూడబోతున్నాము. జాగ్రత్తగా చూడండి. దాని గురించి నేను వివరిస్తాను. ఇక్కడ మరియా, మార్త వాళ్ళిద్దరి యొక్క బిహేవియర్ ఎలా ఉందో చూడండి. వాళ్ళిద్దరి యొక్క పనితీరు. ఇక్కడ లాజరు రోగి అయి ఉన్నాడు. Ask him to come. మరియా, మార్తలు ఇద్దరు తమ్ముడి దగ్గరే కూర్చుని, Lord, behold, he whom thou lovest is sick. యేసుకి ఆ వర్తమానం His పంపించారు. sickness is not unto death, but for the glory of God, that the Son of God might be glorified thereby. Let us go into Judea again. Master, the Jews of late sought to stone thee, and goest thou thither again? Are there not 12 hours in the day? If any man walk in the day, he stumbleth not because he seeth the light of this world. But if a man walk in the night, he stumbleth because there is no light in him. Our friend Lazarus sleepeth, but I go that I may wake him out of sleep. Lord, if he sleep, he shall do well. Lazarus is dead, and I am glad for your sakes that I was not there, to the intent ye may believe. Nevertheless, let us go unto him. ఇక్కడ యేసు వస్తున్నాడని తెలిసి If that has been here, my brother had not died. But I know that even now, whatsoever thou wilt ask of God, God will give it thee. My brother shall rise again. I know that he shall rise again in the resurrection of the last day. I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. And whosoever liveth and believeth in me shall never die. Believest thou this? I know. I believe that thou art the Christ, the Son of God, which should come into the world.
bring thy sister. Lord, if thou hadst been here, my brother had not died. Where have you laid him? Lord, come and see. Behold how he loved him. Could not this man, which opened the eyes of the blind, have caused that even this man should not have died? Take ye away the stone. Lord, by this time he stinketh, for he hath been dead 4 days. Said I not unto thee that if thou wouldst believe, thou shouldst see the glory of God? Father, I thank thee that thou hast heard me. And I knew that thou hearest me always. But because of the people which stand by, I said it, that they may believe that thou hast sent me. Lazarus, come forth. Loose him and let him go. ఇక్కడ మనం ఈ చూచిన ఈ వీడియో క్లిప్‌లో మొట్టమొదటిది యేసుప్రభు ఏం చెప్పారంటే, ఈ వ్యాధి అతని మరణము నిమిత్తము రాలేదు. దేవునిని మహిమపరచు నిమిత్తము, దేవుని మహిమ ఘనపరచటం కోసం వచ్చింది అని చెప్పి, అక్కడే 2 రోజులు ఆయన డిలే చేసి ఆలస్యముగా వెళ్ళారు. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. ఆయన కోసము ఎంతసేపు వేచి ఉన్నా
లాజరు చనిపోయి 4 రోజులైనా ఆయన ఆలస్యము చేయలేదు. మొదటి 2 రోజులు వేచి ఉన్నారు, లేట్ అయింది. కానీ 4 రోజులైన తర్వాత కూడా ఆయన ఆలస్యం చేయలేదు. ఆ 4 రోజులు ఆలస్యంగా వచ్చెను. ఇంకా ఆయన సమయమునకు ఉన్నాడు. మార్తా మరియు మరియా వేచి ఉండిరి. కానీ యేసు వారి సమయమునకు రాలేదు. కానీ ఆయన తన సమయమునకు వచ్చెను. మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. ఆకాశమునకు భూమికి ఎంత ఎత్తులు ఉంటాయో అంత డిఫరెన్స్ ఉంటుందని ఇందాకే మనం యెషయా గ్రంథంలో చదివి ఉన్నాము. కాబట్టి యేసు మరియ మార్తలు వారు పంపించారు మెసేజ్, లాజరు చనిపోయాడు అనేసి, బాగోలేదనేసి. ఆ సమయంలో ఆయన రాలేదు. అది వారి సమయం. యేసు రావలసిన సమయం వచ్చెను కాబట్టి మనము యోదయకు వెళ్ళదము అని చెప్పినప్పుడు శిష్యులు, వద్దు ప్రభు, అక్కడ నిన్ను రాళ్ళతో కొట్టి చంపుతారు అన్నప్పుడు తోమా ఆయనతో చనిపోవటానికైనా మనం వెళ్దాము అని చెప్పి బయలుదేరాడు. మరి వీళ్ళందరూ వస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి అతన్ని లేపుదము అని చెప్పారు. క్రైస్తవులందరూ కూడా మరి చనిపోయినప్పుడు ప్రభువునందు నిద్రించిరి అని రాస్తారు. రోజు మనం 8 గంటలు 10 గంటలు నిద్రపోతుంటాం. అయితే ప్రభువు తిరిగి వచ్చు పర్యంతము నిద్రపోవటమే ఈ యొక్క మరణము. ప్రధాన దూత శబ్దం విన్నప్పుడు మొదటిగా మృతులైన వారు మొదట లేతురు. ప్రభువునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ దూత శబ్దంతో వారు దేవునిని ఎదుర్కొంటారు. అంతవరకు లాంగ్ స్లీప్ అన్నమాట. ఒక ఆపరేషన్ చేస్తే 3-4 అవర్స్ సెడేషన్లో ఎలా ఉంటారో దేవుని యందు నిద్రించుచున్న వారు కూడా అలాగే ఉంటారు. మరి అయితే యేసు ప్రభు లాజర్ని మనం వెళ్ళి నిద్రలోంచి లేపుదాము అని చెప్పినప్పుడు తర్వాత మరలా ఆయన ఏం చెప్పారు, లాజరు మరణించెను అని చెప్పారు. ఎందుకని? ఆల్రెడీ మానవులుగా మనము ఊహించుచున్న దాన్ని ఆయన అక్కడ కన్ఫర్మ్ చేశారు. హీఈస్ సిక్ అండ్ హీఈస్ డెడ్. అది మన ఆలోచనలకి సరిపోయింది. ఆయన ఆలోచించిన దాని ప్రకారంగా 2 రోజులు ఆలస్యమైనా సరే లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి మన స్నేహితుడిని లేపుదామని వస్తున్నప్పుడు ఈ విషయం ముందుగానే తెలుసుకుని మార్తకు కొంచెం స్పీడ్ ఎక్కువ కదా, గబ మరి యేసు ఇంకా ఊర్లోకి రావటం ఇంకా రాకముందే ఆ ఊరి గవిని దగ్గరికి వచ్చేసి కాసుకుని ఉంది. నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాడు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, పునరుద్ధానంలో మనం అందరం అది నాకు తెలుసు, పునరుద్ధానంలో మనం అందరము కలుసుకుంటామని, పునరుద్ధానం ఉంటుందని. అప్పుడు యేసు ఆమెను ఓదార్చాడు. ఏంటంటే ఇక్కడ మన మానవ బలహీనత ఏంటంటే, మార్తలాని మనం నిష్ఠూరం వేసేస్తాం. నేను ఇన్ని రోజులు రెగ్యులర్గా సంఘానికి వస్తున్నాను, ప్రార్థనలో ఉంటున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, అయినా నువ్వు నా మొర ఆలకించలేదు, నీవెందుకు ఆలస్యం చేస్తావు అని మనం దేవుని మీదకి ఒక్కొక్కసారి తిరుగుబాటుగా మాట్లాడుతుంటాం. దేవుడు ఎప్పుడు ఆలస్యమో చేయడు. దేవుడు మరి అబ్రహాముకి వాగ్దానం చేశాడు, అక్కడ వేచి ఉన్నారు. ఈ మధ్యలో ఆలస్యం అయిపోయింది అనేసి ఏమైంది, శారా మధ్యలో మరి ఇందాక చెప్పాను కదా నేను, మీరు ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? శారా మాట విని మరి నువ్వు నాకు లేదు కదా ఇంకా నువ్వు ఈ పని చేయి అన్నప్పుడు మరి శారా చెప్పేసిందని వెంటనే అబ్రహాం గారు ఆయన తప్పు చేసినప్పుడు మరలా శారాకి ఈర్ష్య వచ్చి దీన్ని బయటికి గెంటేసేయి అన్నది, పంపించేశాడు. అది కూడా అక్కడ కూడా ఆ మాట విన్నాడు. మరలా అప్పుడు దూత, నీవు వెళ్ళి ఆమె క్రింద నువ్వు ఉండుము అని దూత వెనక్కి పంపించింది. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు,
ఇస్తాడు. ఈ మధ్యలో మనకి కంగారు. 70వ సంవత్సరంలో సుమారుగా వాగ్దానం చేశాడు. 30 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాముకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. కాబట్టి మనము వేచి ఉండటం నేర్చుకోవాలి. దేవుడెప్పుడూ ఆలస్యం చేయడు. ఈ లోపల మార్త వచ్చి అడగవలసినవన్నీ అడిగేసి మరి ఆయన మీద నిష్ఠూరం పలికేసింది. అప్పుడు సరే వెళ్ళి నీ సహోదరిని పిలుచుకురా, బ్రింగ్ మై సిస్టర్ అని చెప్పారు ఆయన. చెప్పినప్పుడు మార్త వచ్చింది. ఇక్కడ గమనిస్తే మీరు 2 రోజులు యూదుల ఆచారం చొప్పున మొదటి 3 రోజులు చాలా విపరీతంగా వారు విలపిస్తారు, ఏడుస్తారు, గట్టిగా రోదిస్తారనమాట, రోదన చేస్తారు. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఇక చనిపోయాడు. 3 రోజుల తర్వాత ఇక కుళ్ళు పట్టడం స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక జ్ఞాని మరి బోళాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన మరణించినప్పుడు ఆయన శరీరము కుళ్ళు పట్టుకోకుండా ఉండటానికి అది ఒక మరి మెడిసిన్ కింద అతను తీసుకుని వచ్చాడు. ఈ విధంగా మరి 3 దినములైతే తర్వాత 4వ దినం నుంచి అది కుళ్ళు పట్టడం స్టార్ట్ అవుతుంది, డికే. అందుచేత 3 దినాలు అయిపోయిన తర్వాత ఇంకా ఖలాస్, ఇంక మనం ఏం చేయలేము అని అప్పటితో 3 రోజులలో ఏమైనా జరిగి అద్భుతం తిరిగి వస్తాడనే ఒక హోప్ 3 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత ఇక వారు మరి దాని గురించి ఆ హోప్‌ని వదిలేసుకుని ఇంకా కామ్‌గా ఉంటారు. అయితే 7 దినాలు విచారకరమైన సంతాప దినములు. ఆ సంతాప దినముల్లో నిర్ణీత సమయముల్లో అక్కడున్న వారందరూ వచ్చి వారిని పలకరిస్తా ఉంటారు. ఇక్కడ మనం కూడా కువైట్ దేశంలో చూస్తుంటే మరి ఎవరైనా చనిపోతే వారొక టైం ఫిక్స్ చేసి మరి స్త్రీలు ఒక చోట, పురుషులు ఒక చోట వరుసగా కుటుంబీకులందరూ వైట్ డ్రెస్ వేసుకుని నిలబడి ఉంటే వారికి వెళ్ళి మనము కండోలెన్సెస్ చెప్పవచ్చు. ఏ టైంలో పడితే అప్పుడు కండోలెన్సెస్ చెప్పడానికి వీల్లేదు. ఆ కండోలెన్సెస్ చెప్పిన తరువాత అక్కడికి వెళ్ళి మనం కూర్చుని అక్కడ టీ కానీ గహ్వా కానీ తాగుతూ ఉంటారు. అందులో షుగర్‌కు సంబంధించినవి ఏమీ ఉండవు. ఒక రకమైన చేదుగా ఉంటాయి. ఎందుకంటే వారు పొందిన ఆ యొక్క చేదు అనుభవాన్ని, విచారాన్ని మనము కూడా వారితో ఏకీభవిస్తూ ఆ యొక్క గహ్వాని మనము సేవిస్తాం. అది కొద్ది చేదుగా ఉంటుంది. ఆ విధంగా మరి మార్త 3 రోజులు మార్త ఏడ్చారు. ఇక మా తమ్ముడు ఇంకా తిరిగి రాడు, చనిపోయాడు, ఫినిష్ అనేసి మరి వారు నిర్ధారించుకుని విచార దినాల్ని, సంతాప దినాల్లో వచ్చిన వారందరూ వచ్చి వాళ్ళందరినీ వారిని పరామర్శిస్తున్నారు, కండోలెన్సెస్ చెప్తున్నారు. మరి అయితే అసలు ఇంట్లోంచి బయటికే రాలేదు. అప్పుడు మార్త మాత్రం యేసుప్రభు వస్తున్నాడని ఎదురు వచ్చేసింది. ఆయన మీద పడి ఏడ్చి అనవలసిన మాటలన్నీ, అడగవలసినవన్నీ కూడా అడిగేసింది. షార్ప్ టంగ్ అనమాట. ఆ తర్వాత వెళ్ళి నీ సహోదరిని తీసుకురా అన్నప్పుడు ఆమె కూడా వచ్చింది. ఇద్దరితో ఆయన ఒక మానవుడిగా, ప్రేమ ఉన్నవాడిగా, ఒక విచారకరమైన సంఘటనలో మానవులుగా ఏ విధంగా మరి ఏడుస్తారో ఆయన కూడా ఏడ్చాడు. యేసుప్రభు 2-3 సార్లు ఏడ్చినట్టుగా మనం చూడొచ్చు. ఒకటి మరి యెరూషలేము జయోత్సాహంతో ప్రవేశిస్తూ యెరూషలేము వైపు చూచి ఆయన ఏడ్చాడు. యెరూషలేమా యెరూషలేమా, ఎంతమంది ప్రవక్తల్ని నువ్వు పొట్టన పెట్టుకుంటావు అని చెప్చూ 70వ సంవత్సరంలో యెరూషలేముకు జరగబోయే వినాశనాన్ని ఆయన చూచి, అంత దూరముగా చూచి ఆయన ఏడ్చాడు, అక్కడ కన్నీరు పెట్టుకున్నాడు. మరి ఒకసారి లాజరు మరి తాను ప్రేమించిన లాజరు మరణించాడని ఒక మానవునిగా ఆయన ఏడ్చుట మీరు వీడియో క్లిప్లో చూచారు. అయితే ఇద్దరు సహోదరుల్ని ఆయన కౌగిలించుకుని ఏ విధంగా ఏడ్చి వాళ్ళని ఓదార్చారో మీరు చూచారు. అప్పుడు ఏమన్నారంటే, నీవు ఇక్కడ ఉండగా
నా సహోదరుడు చనిపోయి ఉండడు, నువ్వు లేటుగా రావటం వల్ల సహోదరుడు చనిపోయాడు. అంటే దేవుని యందు వారికి నమ్మిక ఉన్నది, కానీ నువ్వు లేటుగా వచ్చావు అని అపనింద వేస్తుంది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, చనిపోయిన ఏంటి ఇప్పుడు, వాట్స్ ద ప్రాబ్లం అంటే, పునరుద్ధానంలో లేస్తాడు, అది నాకు తెలుసులే, బైబిల్లో నేను చదువుతున్నాను అని చెప్తుంటే, పునరుద్ధానమును జీవమును నేనే, నేను ఇక్కడ ఉంటే ఎందుకు చనిపోతాడు, చనిపోయిన వాడు లేస్తాడు, ఎక్కడ పెట్టారు అతన్ని, పద వెళ్దాం అనేసి వారు వెళ్ళినప్పుడు 3 రోజులు అయిపోయింది, ఇప్పుడు శవం కంపు కొడతా ఉంటది అంటే, అప్పుడు మరి ప్రభు అక్కడికి వెళ్ళి లాజర్ కమ్ అవుట్ అని చక్కగా పిలిచినప్పుడు తండ్రిని వేడుకొన్నాడు. వీరందరూ నన్ను చూస్తున్నారు, వీరందరి నిమిత్తము నీవు లాజర్ను మరి జీవంతో బయటికి తీసుకురా అని తండ్రిని వేడుకొన్నప్పుడు, మరి తండ్రి మహిమపరచబడు నిమిత్తము లాజరు అక్కడ లేచి బయటకు వచ్చాడు. మరొక విషయం మీరు గమనించవలసింది ఏంటంటే, యూదులు ఎవరినైనా సమాధి చేసేటప్పుడు ఆ శవము చుట్టూ వస్త్రాలు ఏ విధంగా చుడతారో, మరి ఆ సమాధులు, తొలిచిన సమాధుల్లో వారిని ఎలాగ పండుకోబెడతారో, ఆ సమాధికి రాయి ఎలా దొర్లిస్తారో, ఇవన్నీ మనం ఇక్కడ చూచి ఉన్నాం. యేసుప్రభు కూడా ఒక ధనవంతుడు ముందుగానే చనిపోకముందు రిజర్వ్ చేసి తొలిపించుకుని ఉంచుతారు ఈ సమాధులు. అటువంటి మరి యేసుప్రభుకేమీ లేదు. ఒక ధనవంతుడు తన కుటుంబం కొరకు తొలిచిన ఆ సమాధిలో యేసుప్రభు ఉంచబడెను. ఆ రాయికి సీలు వేస్తే తెల్లవారుజామున భూకంపం వచ్చి దూత ఆ సంకెళ్ళను, ఆ చైన్స్ అన్నీ మరి పగలగొట్టి రాయిల్ని దొర్లించినప్పుడు యేసుప్రభు మరి సజీవుడిగా పునరుద్ధానుడై బయటకు వచ్చాడు. ఇవన్నీ అక్కడ ఉన్న రాను వాళ్ళు, అక్కడ ఉన్న సైన్యము చూచారు. అయితే వారు వెళ్ళి అధికారులకి చెప్పినప్పుడు అధికారులు వారికి ధనం ఇచ్చి మీరు ఇది ఎక్కడ చెప్పవద్దు అని వారి నోళ్ళు మూయించేశారు. ఈ విధంగా మనం ఇక్కడ లాజరు తిరిగి లేవటం మనం గమనించి ఉన్నాం. ఏంటంటే యేసు ప్రభు నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లేచును. మనం ఏదో టెంపరీగా ఈ లోకం విడిచి చనిపోతున్నాం, కానీ మనం ఎప్పుడూ కూడా క్రీస్తుతో జీవించి పునరుద్ధానులుగా ఉంటాము, నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. ఇట్స్ ఓన్లీ టెంపరరీ. ఈ బాడీని విడిచిపెట్టి మనం మన ఆత్మ వేరే ప్లేస్కి వెళ్తుంది అంతే. వీఆర్ లీవింగ్ దిస్ లగేజ్ హియర్, అదనమాట. కాబట్టి ఇక్కడ మరి యేసు వారి సమయమునకు రాలేదు, కానీ ఆయన సమయమునకు వచ్చెను. ఆయన ఎర్లీగా వచ్చుంటే టైంకి, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాడిని 1 అవర్ లోపల మీరు అంబులెన్స్లో ఆ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే డెఫినెట్గా సర్వైవ్ అవుతాడు. అదే 1 డే తర్వాత తీసుకువెళ్తే ఇట్స్ టూ లేట్, ఇతను ఇంకా సర్వైవ్ అవ్వడు అని 1-2 రోజులు ఒకవేళ ఐసీయూలో పెట్టి 3వ రోజున అతను చనిపోయాడని డిక్లేర్ చేస్తారు. ఆ తర్వాత కుళ్ళు పట్టడం ప్రారంభమవుతుంది మరి 3వ రోజుకి. అందువలన ఇక్కడ మరి ఆయన మన స్వంత సమయంలో కానీ, ఆయన స్వంత సమయంలో చేయరని గమనించవలెను. మన సమయం వేరు, ఆయన సమయము వేరు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు మరి చూడండి, యోబుకి ఎంతవరకు ఆయన ఆ సమయం ఇచ్చాడు సాతాను శోధించడానికి. మరి యోబు భార్య కూడా నీకు ఇంకా బుద్ధి రావట్లేదా, దేవుడు దేవుడు అంటే మూర్ఖురాలా అని తిడతాడు యోబు. అందుకే మీరు ఆయన కోసము వేచి ఉండవలెను. దేవుని యొద్ద నుంచి సమాధానం వచ్చే వరకు మనము వేచి ఉండాలి. మార్త మరియలు అనుకున్నప్పుడు యేసు వెళ్ళకపోయినప్పటికీ ఆయన వచ్చినప్పుడు వారు అంగీకరించి ఆయనను నమ్మిరి. నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు అద్భుతము చేయగలవు అని యేసు చెప్పినప్పుడు, నేనే పునరుద్ధానమును జీవమును అని చెప్పినప్పుడు, రండి మనము లాజర్ని నిద్ర లేపుదాము అన్నప్పుడు వాళ్ళు నమ్మారు. ఆయనతో కూడా ఆ సమాధి వరకు నడిచి వెళ్ళారు. మరి ఆయన వారు నమ్మింది, వారు అంగీకరించింది, వారు నమ్మారు. కాబట్టి
యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుని ఉండెను. ఎందుకని? మరియ కండోలెన్సెస్‌కి అటెండ్ అవుతుంది. మ మార్త వచ్చి ఆయన్ని ఎదుర్కొనడానికి వెళ్ళింది. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. వెంటనే ఎలిగేషన్ పెట్టేసింది. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదు అనెను. చక్కటి వాక్యం చెప్పింది. ఇప్పుడైనా నువ్వు తండ్రిని అడిగితే, నువ్వేది అడిగితే అది దేవుడు నీకు ఇస్తాడని నేను నమ్ముచున్నాను, ఎరుగుదును అని చెప్పింది. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. కాబట్టి ఈ దినం మనం ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. కాబట్టి ఇద్దరు కూడా సేమ్ డైలాగ్ చెప్పారు. నీవిక్కడ ఉండుంటే సరిపోను, మాకు తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పారు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. ఎండిన ఎముకల నుండి ఆయన జీవాన్ని కలుగజేస్తాడు. ఆ లోయ అదంతా మరి భయంకరమైన లోయ. జీవనదిని నా హృదయంలో ప్రవహించు దేవా అనే దాంట్లో ఎండిన ఎముకలన్నీయు అవన్నిటి నుంచి వాటికి మాంసం పోసి తిరిగి జీవింప చేయగల శక్తి సామర్థ్యములు ఉన్న దేవుడు మన దేవుడు. కాబట్టి మనము దేని గురించి చింతపడకూడదు. ఇవన్నీ వినిన తర్వాత మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినా, మనకు ఏ రోగమైనా సంభవించినా, మనము దాని విషయంలో ఏమీ కంగారు పడిన అవసరం లేదు. ఎందుకని? మన రోగము ఇంకనూ ముదిరినా అప్పుడు దానిని స్వస్థపరిచి, ఇదిగో నీవు నమ్ముచున్న దేవుడును నేను ఉన్నాను అని అనేక మందికి చూడండి. అక్కడ వారందరూ సమాధి దగ్గరికి వెళ్తానంటే గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన లాజరు నిద్రపోతున్నాడు, లేపుదామని చెప్తున్నాడు అని అతను ఒక భావం వ్యక్తం చేశాడు. అక్కడ అనేక మంది గుంపుగా ఉన్నారు. వారందరూ లాజరు బయటికి రావటం చూచి యేసు మృతులలో నుండి లాజరును లేపెనని వారు దృఢముగా నమ్మిరి. అనేక మంది యూదులు నమ్మారు. మతోన్మాదులు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళందరి మధ్య దేవుడు నేను జీవించుచున్న దేవుడు అని మరి ఆయన ఆలస్యము చేసి ఆయన సమయంలో తగిన అద్భుతం చేయగలిగిన సామర్థ్యం దేవునికి ఉన్నది. అందు నిమిత్తమై మనము వేచి ఉండాలి. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఇక ఆలస్యం చేయడు. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి మోషేను పంపించినప్పుడు 10 తెగుళ్ళను పంపించిన తర్వాత గాని అతని హృదయము కరగలేదు. ఎంతసేపు ఆయన వెయిట్ చేశారో చూశారు కదా! అన్నిసార్లు కూడా ఆయన ఫరో హృదయం కఠినమైపోతుంది, జాగ్రత్త అలా చెప్పారు. మరి అబ్రహాం సంగతి మనం తెలుసుకున్నాం, చూసాము. ఈ విధంగా మనము వేచి ఉన్నప్పుడు ఆయన సమయంలో ఆయన మనలను అయితే మనము విశ్వాసము నుంచి వైదొలగకుండా ఉండాలి. మన స్నేహితులు, మనకి తెలిసిన వారందరూ దేవుడు మనకు చేసిన అద్భుతమును చూసినప్పుడు వారు దేవుని మహిమపరిచేటట్టుగా దేవుడు మనకు అద్భుతం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. ఎండిన ఎముకల నుంచి ఆయన జీవాన్ని కలుగజేస్తాడంటే, కుళ్ళిపోయిన శరీరాన్ని ఆయన లేపాడంటే ఇంకంతకంటే మనకి కావాల్సింది విశ్వాసం ఏంటి చెప్పండి? కాబట్టి మనం అటువంటి విశ్వాసమును కలిగి మరి ఆయన కొరకు ఎదురు చూచుచు ఆయన తిరిగి రానయ్యున్నాడు కాబట్టి మనము అట్టి కృపను మనం కలిగి ఉండటానికి, ఎదురు చూచే
కృప మనం అందరిలో పెంపొందించబడాలని ఈ దినం వాక్యం ద్వారా మనం సంధించబడుతున్నాము. మరి ఆ విధంగా దేవుడు ఎప్పుడూ లేటు చేయడు. తగిన సమయంలో వచ్చి ఆయన చేయవలసిన స్వస్థత మన జీవితంలో చేస్తాడు. ఈ దినం లాజరు మరి ఈ సజీవుడు అవటం ద్వారా మనం తెలుసుకున్న విషయాలు ఇవి. ఆ విధంగా మనం అందరము మరి విశ్వాసములోను, నమ్మకములోను, సహనం కలిగి దేవుని యందు మరి మనము కృప ద్వారా ఈ ఈ విషయాలన్నీ కూడా కలిగి ఉండాలనేసి మరొకసారి మిమ్మల్ని అందరినీ నేను ప్రభు ప్రేమలో మరి అర్థిస్తూ ఈ విధంగా మనము సహనం కలిగి ఉండాలని మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.